వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నా చేతిలో ఉన్నది ఏమనుకుంటున్నారు? ఇదే ESP32 మాడ్యూల్. ఇదే ఒక వైఫై మాడ్యూల్. అలానే ఇన్‌బిల్ట్ వైఫై, అలానే ఇందులో ఇన్‌బిల్ట్ బ్లూటూత్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము మెయిన్‌లీ ఇది ఐఓటీ డివైసెస్ ప్రాజెక్ట్స్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. సో, మనం ఈ మాడ్యూల్‌ని బేస్ చేసుకొని జీపీఎస్ ట్రాకర్‌ని అయితే ఈరోజు బిల్డ్ చేస్తున్నాం. ఆ జీపీఎస్ ట్రాకర్ కోసం ఈ బోర్డు అలానే మనకి జీపీఎస్ అనేది కావాల్సి ఉంటుంది. సో, మనము నియో 6M బోర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. బట్ ఈ బోర్డ్ కాదు. ఈ బోర్డ్ ఇప్పుడు మనకి పనిచేయట్లేదు. నియర్లీ ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు బానే వర్క్ అవుతూనింది గానీ, ఇప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు. ఇది మనకి నియర్లీ ఒక 300 రూపీస్‌లోనే దొరుకుతూ ఉండేది మార్కెట్‌లో. 300-250 రూపీస్ రేంజ్‌లోనే ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఇదైతే వర్క్ అవ్వట్లేదు. నియర్లీ నేను ఒక 3 హవర్స్ వరకు చెక్ చేశాను. ఈ నియో 6M మాడ్యూల్‌ని. బట్ ఇది వర్క్ అవ్వట్లేదు. సో, ఇదైతే శాటిలైట్ కనెక్ట్ అవ్వట్లేదు. సో, దీన్నైతే ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. ఇదైతే ఎవరు పర్చేస్ చేయకండి. ఇది వర్క్ అవ్వట్లేదు. దీన్ని ఇదే నియో 6Mని ఇంకొక న్యూ మోడల్ బోర్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ బోర్డ్‌లో అయితే మనకి యాక్యురేట్‌గా సిగ్నల్స్ అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్లీ మనకి ఈ బోర్డ్‌లో మనకి శాటిలైట్ కనెక్ట్ అవ్వాలంటే నియర్లీ ఒక 10 మినిట్స్ టు 20 మినిట్స్ పట్టేది. బట్ ఆ బోర్డ్‌లో ఆ విధంగా కాదు. మీకిప్పుడు చూపిస్తున్నాను చూడండి. చూసారా? ఇదే న్యూ మోడల్ నియో 6M మాడ్యూల్ అన్నమాట. చూడండి, మనకి యాంటెన్నా అనేది ఎనకాలే సాల్డర్ అయి ఉంటుంది. ఇందులో మనకి సెపరేట్‌గా ఉంటుంది. ఇందులో మనకి యాంటెన్నా అనేది సాల్డర్ అయి ఉంటుంది. అలానే దీనికి ఇంకొక యాంటెన్నా గూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాంటెన్నా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సిగ్నల్స్ ఇంకా చాలా యాక్యురేట్‌గా వస్తుందనమాట. ఓకేనా? ఇది ఎస్ఎంఏ పిన్. దీనికి యాంటెన్నా గూడా నేను చూపిస్తాను. ఇదైతే నాకు ఈ మాడ్యూల్ అయితే నాకు నియర్లీ ఒక 550-600 లోపలే దొరికింది. నేనైతే రోబోలో పర్చేస్ చేశాను. చూసారా? ఇదే యాంటెన్నా. ఇదొచ్చి జీపీఎస్ యాంటెన్నా అంటారు. సో, ఇది యూజ్ చేశారంటే నియర్లీ మీకు 20 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపలే మీకు శాటిలైట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో, మనకి జీపీఎస్‌లో ఆహ్, డేటా అనేది రావడం జరుగుతుంది. దీనిలో ఎలాగ మనము శాటిలైట్ కనెక్ట్ అయిందని ఇండికేట్ చేస్తామంటే, ఇక్కడ మీకు చూసారంటే ఎల్ఈడీ ఒకటుంటుంది. ఇది రెడ్ ఎల్ఈడీ అనమాట. ఈ రెడ్ ఎల్ఈడీ మనకి కంటిన్యూయస్‌గా గ్లో అవుతూ ఉందంటే ఇంకా శాటిలైట్‌కయితే కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే అది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు మనకి ఈ శాటిలైట్‌కనేది కనెక్ట్ అయిందనేసి మనం చూసుకోవచ్చు. అలానే ఇందులో మనకి చాలా ఫీచర్స్ ఉంది. ఇక్కడ చూసారా? బి టైప్ పిన్. ఈ బి టైప్ పిన్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా సీరియల్ మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వీడియోలో అయితే జీపీఎస్ ట్రాకర్‌ని బిల్డ్ చేద్దాం. ESP32 మాడ్యూల్, ESP32 బేస్ బోర్డ్, నియో 6M జీపీఎస్ మాడ్యూల్, న్యూ వర్షన్, జీపీఎస్ యాంటెన్నా, కనెక్టింగ్ వైర్స్, బ్రెడ్ బోర్డ్. ESP32 మాడ్యూల్ యొక్క బేస్ బోర్డ్‌ని తీసుకొని ESP32ని కనెక్ట్ చేసుకుందాం. కేర్‌ఫుల్‌గా కనెక్ట్ చేయండి. పిన్స్ చూడండి అటు ఇటు పోకుండా. చూసారా? జీపీఎస్ మాడ్యూల్‌ని బ్రెడ్ బోర్డ్‌కైతే ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాం. సో, మనం జీపీఎస్‌లో నుంచి 4 పిన్స్‌ని ESP32కి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ పిన్ వచ్చి వీసీసీ ఉంది. వైట్ పిన్ నేను వీసీసీకి కనెక్ట్ చేస్తున్నా. వైట్ పిన్ నేను వీసీసీకి కనెక్ట్ చేస్తున్నా. బేస్ బోర్డ్‌లో 5 వోల్ట్స్‌కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు బ్లాక్ వైర్‌ని నేను గ్రౌండ్‌కైతే కనెక్ట్ చేస్తున్నా. నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్‌లోనూ ప్రొవైడ్ చేస్తాను. అలానే మీకు స్క్రీన్ పైన గూడా సర్క్యూట్ డయాగ్రామ్ కనిపిస్తూ ఉంటుంది. కనెక్షన్స్ గూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఆ విధంగా కనెక్ట్ చేసుకోండి. గ్రౌండ్ వచ్చి మీకు కిందే ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఇస్తున్నా. చూసారా? ఇప్పుడు టీఎక్స్ పిన్ కింద టీఎక్స్ పిన్ ఉంది. ఆ టీఎక్స్ పిన్‌ని మనము ESP32లో ఉన్న ఆర్ఎక్స్ పిన్‌కి, అంటే RX2 అనేసి ఉంటుంది.
సీరియల్ 2కి మనము కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారంటే RX2 TX2 అనేసి ఉంది. కనిపిస్తుందా? RX2 అండ్ TX2. సో ఇప్పుడు మనకి ఇది ఇక్కడ కూడా మనకి సిగ్నల్ పిన్సే. మనకి RX2 అంటే D16, TX2 అంటే D17. సో మనము ఈ TX పిన్ని RXకి కనెక్ట్ చేయాలి. ఓకేనా? TX RXకి, RX TX విధంగా కనెక్ట్ చేయాలి. సో మనము D16కి కనెక్ట్ చేద్దాం. ఇది TX పిన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎల్లో వైర్ని ఇక్కడ RX దగ్గర కనెక్ట్ చేద్దాం. GPS RX పిన్ని ESP32 యొక్క TX2కి కనెక్ట్ చేయాలి. అంటే D17th పిన్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూసుకోండి కనెక్షన్స్ D16, D17. ఓకే, ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము యాంటీనాని కనెక్ట్ చేద్దాం. మీరు ఈ యాంటీనాని కనెక్ట్ చేశాక మీరు ఏదన్నా దగ్గరలో ఉన్న విండోకి ఈ యాంటీనాని అక్కడ ప్లేస్ చేసేసేయండి. ఎందుకంటే సిగ్నల్స్ మీకు బాగా వస్తుంది ఓపెన్ ఏరియాలో. మీరు ఇది ఇండోర్లో కూడా యూస్ చేయొచ్చు. ఓపెన్లోనే ఉండాలని ఏం లేదు, ఇండోర్లో నుండి కూడా మీరు యూస్ చేయొచ్చు. ఈ యాంటీనా అనేది మనకి అంత యాక్యురసీ ఇస్తుంది. ఈ యాంటీనాని మనము ఎక్కడైనా విండో దగ్గర ప్లేస్ చేసేద్దాం. ఇప్పుడు మనము GPS నుంచి సిగ్నల్స్ వస్తుందా లేదా అనేసి చెక్ చేద్దాం. ఇక్కడ పవర్ LED ఉంది. ఫస్ట్ పవర్ సప్లై ఇద్దాం. ఓకేనా? అప్పుడు పవర్ సప్లై అయితే ఇచ్చాము. LED అయితే మనకి పవర్ సప్లై గ్లో అవుతుంది. LED కూడా మనకి ఇక్కడ గ్లో అవుతుంది. సో ఇప్పుడు మనం సిగ్నల్ కోసం వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నాకైతే GPS అయితే కనెక్ట్ అయింది. చూసారా, ఇక్కడ LED బ్లింక్ అవుతూ ఉంది. నాకు నియర్లీ ఒక 30 సెకండ్స్ ఏమో పట్టింది ఇది కనెక్ట్ అవ్వడానికి శాటిలైట్కి. సో మనకి యాంటీనా ద్వారా అయితే త్వరగా కనెక్ట్ అయిపోతుంది శాటిలైట్కి అయితే. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ అయితే చేద్దాము. ప్రోగ్రామ్ చేసి లొకేషన్ అయితే మనం ట్రాక్ చేద్దాము. ఇదే మన ప్రోగ్రామ్ కోడ్ అయితే. మన ప్రోగ్రామ్ కోడ్లో మనము 4 లైబ్రరీస్ని అయితే యూజ్ చేసాము. ఈ లైబ్రరీస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మన వైఫై పాస్వర్డ్ అలానే యూజర్ ఐడి అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనము హాట్స్పాట్ అయితే మనం ESP32కి కనెక్ట్ చేయాలి. అందుకోసమే మనము వైఫై పాస్వర్డ్ అలానే వైఫై ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి అడాఫ్రూట్ యూజర్ నేమ్ అలానే అడాఫ్రూట్ యొక్క కీ కూడా కావాల్సి ఉంటుంది. అడాఫ్రూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి GPS కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోసం మనము ఈ అడాఫ్రూట్ IOని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది ఏమంటే ఒక వెబ్సైట్. ఈ లొకేషన్ అనేది మనకి ఆ వెబ్సైట్లోకి మనం పంపించాక మనం మ్యాప్లో వ్యూ చూడొచ్చు. గూగుల్కి వెళ్ళి అడాఫ్రూట్ IOని టైప్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఇక్కడ ఫీడ్ సెక్షన్కి అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం ఒక ఫీడ్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. న్యూ ఫీడ్ పైన క్లిక్ చేయండి. ఈ న్యూ ఫీడ్ మళ్ళీ మనం ప్రోగ్రాంలో వచ్చారంటే కింద కొంచెం స్క్రోల్ చేయండి. అడాఫ్రూట్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఫీడ్స్ అనేసి ఉంది కదా, ఈ GPS లొకేషన్ అని దీన్ని కాపీ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నేమ్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేశాక క్రియేట్ పైన క్లిక్ చేయండి. చేశాక మళ్ళీ ఇక్కడ డాష్ బోర్డ్కి రండి. న్యూ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసి మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నేను GPS ట్రాకర్ అని ఇస్తున్నా. క్రియేట్, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ బ్లాక్. క్రియేట్ న్యూ బ్లాక్లో మ్యాప్ని సెలెక్ట్ చేసుకొని GPS లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇక్కడ మీరు టైటిల్ ఏదైనా ఇవ్వచ్చు. నేను GPS ట్రాకర్ అని ఇస్తున్నా. సో ఇది నేమ్ చేయకండి. ఇప్పుడు నేనైతే స్ట్రీట్ వ్యూలో చూస్తున్నా. మీకు స్ట్రీట్ వ్యూ కావాలంటే స్ట్రీట్ వ్యూ, లేదంటే శాటిలైట్ కావాలంటే శాటిలైట్ వ్యూ కూడా ఉంది. క్రియేట్ బ్లాక్.
సో మన బ్లాక్ అయితే వచ్చేసింది, బట్ ఇది చిన్నదిగా ఉంది. దీన్ని ఎడిట్ చేసుకుందాము. ఎడిట్ లేఅవుట్, నాకైతే ఇంత సరిపోతుంది. మళ్ళీ దీన్ని మిడిల్లోకి తీసుకుంటున్నా, సేవ్ లేఅవుట్. దీన్ని మీరు ఈ విధంగా మూవ్ చేస్తే మ్యాప్ అనేది కదులుతుంది. సో మీరు చూడండి, ఇక్కడ లొకేషన్ అయితే ప్రజెంట్ న్యూయార్క్లో ఉంది డిఫాల్ట్గా. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కీ ఉంది కదా, ప్రోగ్రాంలోకి వెళ్ళి ఇక్కడ ఏఐఓ యూజర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ స్టార్స్ దగ్గర రీప్లేస్ చేయండి. ఎస్విజి రోబోటిక్స్ ఇది నా యూజర్ నేమ్. అలానే నా ప్రాజెక్ట్ యొక్క కీ, దీన్ని కూడా కాపీ చేసుకోండి. మన కోడ్లోకి వెళ్ళి కింద ఏఐఓ కీ పైన క్లిక్ చేయండి. ఓకే, మనం పేస్ట్ అయితే చేసాము. ఇదైతే ఖచ్చితంగా ఈ ఫీడ్స్లో చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్ ఇవ్వండి. క్యాపిటల్ అయితే క్యాప్స్, లేదంటే స్మాల్ అయితే స్మాల్, లేదంటే మీకు అక్కడ డేటా అనేది రాదు, మీకు మ్యాప్ కూడా వ్యూ వెళ్ళదు. సో ఇప్పుడు మనం బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ బోర్డ్ సెలెక్ట్ చేసా. మీకు బోర్డ్ సెలెక్షన్ వచ్చి ESP32, మీరు ఏ బోర్డ్ టైప్ యూస్ చేస్తున్నారో 32లో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నాదైతే DOIT, నెక్స్ట్ దేవ్ కిట్ నేను యూస్ చేస్తున్నా. సో నాదైతే ఆల్రెడీ సెలెక్ట్ అయింది. పోర్ట్ అయితే 9లో ఉంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తున్నా. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ త్వరగా పొందుతారు. సో మన ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇది 100% వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు 100% అయితే ఇదైంది. మళ్ళీ సీరియల్ మానిటర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మన వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ పబ్లిష్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. లాంగిట్యూడ్ అలానే లాటిట్యూడ్ చూడండి, పబ్లిష్ సక్సెస్. పబ్లిషింగ్ ఏమేం పబ్లిష్ చేస్తోంది. అడాఫ్రూట్లో పబ్లిషింగ్ అంటే ఏం లేదండి, ఈ డేటాను అడాఫ్రూట్లో వెబ్సైట్కి పంపించడం. ఇప్పుడు అడాఫ్రూట్ని ఓపెన్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేసి పైన క్లిక్ చేయండి. చూసారా, నా లొకేషన్ అప్పుడే ఎక్కడ చూపించింది, న్యూయార్క్లో చూపించింది. ఇప్పుడు చూడండి, చిత్తూరు. ఇక్కడ బ్లూ డాట్ ఉంది చూసారా, ఇదే మన పాయింటర్. మీరు దేనిపైన క్లిక్ చేశారంటే వాల్యూ, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేసి వస్తుంది. ఎప్పుడు క్రియేట్ అయింది, ఏ టైంకి అనేది కూడా చూపిస్తుంది. సో చూడండి, ఇది మన ఇండియా. ఇక్కడ చూపిస్తుంది గ్రీన్, ఇది బ్లూ కలర్ డాట్ చూపిస్తుందా, ఇదే మన లొకేషన్. సో ఇప్పుడు మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాజెక్టు, మీరు ఇంట్లో కూడా చేయొచ్చు. మీకు ఈ ప్రాజెక్ట్ పైన ఎటువంటి డౌట్ ఉన్నా ఏమున్నా మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే మీరు యూట్యూబ్లో కామెంట్ కింద అడగండి. నేను ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మిగిలిన వీడియోస్ని కూడా మీకు నచ్చితే చూడండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి.